అంటే నువ్వు ఆల్రెడీ వచ్చేసరికి బంధనాన్ని నువ్వే కొని తెచ్చుకున్నావు. జైల్‌లో నువ్వే కూర్చున్నావు వెళ్లి. నువ్వు వచ్చేసేసి ఒక్కోటి ఏర్పరుచుకున్నావు. ఏంటంటే ఊచలనుకోండి. మీరు జైల్‌లో ఉన్నారు. బంధనాన్ని మీరే ఏర్పరుచుకున్నారు. కులము అనేటటువంటి ఒక బంధనం. మతము, తర్వాత వచ్చేసరికి ఆచారము, వ్యవహారము, సాంప్రదాయము, తర్వాత కట్టుబాట్లు, ఈ దేవుడే దేవుడు, ఈ దేవుడు దేవుడు కాదు. ఇట్లా మీ చుట్టూ వచ్చేసేసి భార్య, పిల్లలు, బంధువులు ఇలా ఒక్కొక్కటి చుట్టూరు వచ్చేసేసి ఈ రాడ్లను మీరే చుట్టూ ఏర్పరుచుకున్నారు. వీటన్నిటిని నేను ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పేసి తెలుసుకొని, వాటిని తొలగించుకొని బయటపడటమే మోక్షం, విముక్తి. అంతే ఇంకేం లేదు. ఒక సింపుల్‌గా చెప్పాలంటే అంతే. మొత్తం మనమే ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఈ మొత్తం నేనే ఏర్పాటు చేసుకున్నానని తెలుసుకొని, ఎప్పుడైతే వాటి నుంచి మీరు బయటపడతారో, తక్షణమే ముక్తి, మోక్షం వస్తుంది. ముక్తి అంటే అది విముక్తి. వేటి నుంచి అంటే ఏవైతే బంధాలు నువ్వు నెత్తినేసుకున్నావు పుట్టినప్పుడు నీకేమైనా పుట్టినప్పుడు ఏమైనా తెలుసా? నీకేమీ తెలీదు. ప్రశాంతంగా ఉంటావు. ఆకలైతే ఏడుస్తావు. నవ్వొచ్చినప్పుడు నవ్వుతావు. కానీ నువ్వు పెరిగే కొంది ఏందంటే మన మెదడులో మన పెద్దవాళ్ళన్నీ కూడా చొప్పించుంటారు. నువ్వు ఏ కులంలో పుట్టావో తెలుసునా? పలానా కులం అంటే ఎక్కువ లేదా తక్కువ. తర్వాత నీ వంశస్థులు పలానా వాళ్ళు. తర్వాత నువ్వు కొంచెం చదువుకుంటావు. నేను పలానా క్లాస్ చదివాను తెలుసా? పలానా మతం మాది. పలానా కులం మాది. ఇలా ఒక్కొక్క దరిద్రం అంతా కూడా నెత్తినేసుకొని చుట్టూరు వచ్చేసరికి కంచె నియమించుకుంటావు వాడితోటి. ఈ కంచె నీ చుట్టూ ఏర్పడిపోతుంది. ఇలాగన్నిటిని నేర్చుకొని, ఈ అహంకారాన్ని పెంచుకొని ఒక కంచెని నీ చుట్టూ నువ్వు నిర్మించుకుంటావు. తర్వాత వచ్చేసరికి అయ్యో! నేను కంచెలో ఉన్నాను. నాకు ముక్తి ఎట్లా, మోక్షం ఎట్లా బయటపడాలంటే మొత్తం ఏర్పాటు చేసుకుంది నువ్వే. ఏర్పాటు చేసుకున్న నీకే వాటిని తొలగించుకోవడం తెలీదా? అది తెలియదు. ఎవరన్నా వచ్చి రక్షిస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటాం. అది అంతా అజ్ఞానం. కాబట్టి జ్ఞాన మార్గం చెప్పేది అదే. ఏంటంటే అయ్యా! అదంతా నువ్వే ఏర్పాటు చేసుకున్నావు. నువ్వే తొలగించుకో. నీ వల్ల అవుతుంది. నువ్వు తొలగించుకొని బయటపడు. అదే ముక్తి మోక్షం అని చెప్తుంది జ్ఞాన మార్గం. ప్రత్యేకంగా ఏదో జేయమని గాదు.